జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ ని తప్పకుండా కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. పాలస్తీనాను ఇటీవల కొన్ని దేశాలు అధికారికంగా గుర్తించడం పైన కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే యూదులు అమాయక ప్రజలపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉంది అన్నారు. పాశ్చాత్య దేశాల నేతలు ఒత్తిడికి తలొగ్గి ఉండొచ్చని, కానీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదే టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం త్వరలో ముగుస్తుందని, ఒప్పందం కుదుర్చుకుంటున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు అమెరికాలో జరుగుతున్న యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పాల్గొన్నారు. గాజాలో హమాస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ తప్పకుండా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడాన్ని అవమానకరమైనదని, యూదులు అమాయక ప్రజలపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. పాశ్చాత్య నేతలు ఒత్తిడికి గురై ఉండవచ్చు, కానీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు. హమాస్ బలగాలను అంతం చేసిన బెదిరింపులు కొనసాగుతున్నాయని, అక్టోబర్ 7 దారుణాలను మరోసారి పునరావృతం చేస్తామని హమాస్ బెదిరిస్తోందన్నారు. ప్రస్తుతం గాజాలో మిగిలిన ఉన్న హమాస్ మిలిటెంట్లు బెదిరిస్తున్నారని, అక్టోబర్ 7 లాంటి ఘటనలు ఇజ్రాయెల్లో జరగకుండా చూసుకోవాలన్నారు. అక్టోబర్ 7 ఘటనల తర్వాత పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించడం అంటే సెప్టెంబర్ 11 తర్వాత అల్-ఖైదాకు రాష్ట్రం ఇవ్వడంతో సమానమని నెతన్యాహు విమర్శించారు. ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించడాన్ని ఆయన మార్క్ ఆఫ్ షేమ్ గా అభివర్ణించారు. పాశ్చాత్య దేశాల నేతలు విమర్శలు చేసినా అంతర్గతంగా తమకు ధన్యవాదాలు చెబుతున్నారని, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ప్రశంసిస్తున్నారని అన్నారు. ఇక ఇరాన్ తమపై చేసిన దాడులను కూడా నెతన్యాహు ప్రస్తావించారు. ఇరాన్ క్షిపణులను తమ పైలట్లు తిప్పికొట్టారని, టెహ్రాన్ గగనతలాన్ని ఆధీనంలోకి తీసుకున్నామని, ఇజ్రాయెల్ ఫైటర్ పైలట్లు, అమెరికన్ B-2 పైలట్లు కలిసి ఇరాన్ అణుస్థావరాలపై బాంబులు వేశారని పేర్కొన్నారు. అయితే నెతన్యాహు ప్రసంగం ప్రారంభమవుతున్న సమయంలో అనేక దేశాల ప్రతినిధులు బయటకు వెళ్లిపోయారు. పాలస్తీనా ప్రతినిధులు ఇరాన్, రష్యా, చైనా వంటి దేశాలు వాకౌట్ చేశాయి. ఆయన మాట్లాడుతున్న సమయంలో సభలో సీట్లు ఖాళీగా కనిపించాయి. అయితే అమెరికా, బ్రిటన్ ప్రతినిధులు మాత్రం మద్దతుగా కూర్చున్నారు. నెతన్యాహు మాట్లాడుతుండగా అడ్డుకునేందుకు కొందరు సభ్యులు చప్పట్లు కొడుతూ అరిచారు. అమెరికా సహా పలు దేశాలు జూనియర్ స్థాయి దౌత్యవేత్తలను పంపించాయి. అయితే సంబంధిత ఐరాస దౌత్యవేత్తలను కాకుండా కేవలం జూనియర్ స్థాయి దౌత్యవేత్తలను పంపించాయని తెలుస్తోంది. నెతన్యాహు ప్రసంగం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో మాట్లాడారు. గాజా యుద్ధం త్వరలో ముగుస్తుందని, ఒప్పందం కుదుర్చుకుంటున్నామని ప్రకటించారు. ఇజ్రాయెల్ తమ నిబంధనలను అంగీకరించిందని, త్వరలోనే బందీలు వెనక్కి వస్తారని, యుద్ధాన్ని కూడా ముగిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. Maybe a deal on Gaza, very close to a deal on Gaza. How are you? Okay. Hello, Peter. And it's looking like we have a deal on Gaza. And we'll let you know. Mr. President. I think it's a deal that will get the hostages back. It's going to be a deal that will end the war. It's going to be a deal which it's going to be peace. I think we have a deal. That'll be number 8, Peter. Not bad. ఇక గతంలోనే ట్రంప్ 21 పాయింట్ ప్లాన్ ను అరబ్ లీడర్స్ కు ప్రెజెంట్ చేశారు. అందులో హోస్టేజ్ రిలీజ్, పర్మనెంట్ సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ విత్డ్రాయల్, పోస్ట్ వార్ గవర్నెన్స్, అరబ్ ముస్లిం దేశాల నుంచి గాజా రీకన్స్ట్రక్షన్ ఫండింగ్ వంటి అంశాలను ట్రంప్ అందులో పొందుపరిచారు. ఇక సౌదీ, ఖతార్, యుఏఈ, ఈజిప్ట్, జోర్డాన్, తుర్కియే, ఇండోనేషియా, పాకిస్తాన్ నేతలతో జరిగిన సమావేశాల్లో ట్రంప్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని సూచించారు. ఇక ప్రస్తుతం హమాస్ దగ్గర 20 మంది బతికి ఉన్న బందీలతో పాటు మొత్తం 48 మంది విడుదల చేయడానికి హమాస్ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని కోరుతోంది. దానికి ట్రంప్ గ్యారంటీ ఇవ్వాలని కోరుతోంది. ఇక యుఎన్ జనరల్ అసెంబ్లీ నెతన్యాహు ప్రసంగం ఇజ్రాయెల్ దాడులను మరింత పెంచుతుందని స్పష్టం చేసింది. ఎంత ఒత్తిడి వచ్చినా గాజాలో హమాస్ లేకుండా చేస్తామని ఆయన స్పష్టం చేయడంతో ఈ యుద్ధం మరింత తీవ్రమవుతుందని తెలుస్తోంది. అయితే సభ్యులు వాకౌట్ చేసిన ది కర్స్ పేరుతో రూపొందించిన మ్యాప్ ను ప్రదర్శిస్తూ ప్రధాని నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు. పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రశంసించిన ఆయన పశ్చిమాసియాలో మార్పులు కొత్త అవకాశాలు సృష్టిస్తాయని తెలిపారు. అయితే నెతన్యాహు ప్రసంగాన్ని గాజాలో ఉన్న పౌరులకు వినిపించే విధంగా ఆ దేశంలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసింది.